నేటి ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ ఫలితాలలో టాపర్లుగా నిలిచిన సిద్ధార్థ కళాశాల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసిన ప్రిన్సిపల్ నరేందర్. ఇంటర్మీడియట్ ఫలితాలలో కొనసాగిన తాండూరు భాష్యం జూనియర్ కళాశాల విజయ పరంపర. పరీక్షా ఫలితాల విషయంలో ఆందోళన చెందరాదు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్. ఈ ప్రాంతానికి రంజిత్ రెడ్డి ఎంపీగా చేసిందేమీ లేదు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్. రైల్వే పట్టాలపై వ్యక్తి మృతదేహం, బషీరాబాద్ ఎంపీపీ కుటుంబ సభ్యునిగా గుర్తించిన స్థానికులు. ఎన్టీఆర్ కాలనీలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు బుధవారం వెలువడినాయి. అందులో భాగంగా మన తాండూరు పట్టణంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. అందులో భాగంగా మన తాండూరు పట్టణంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బైపీసీలో అర్చనారెడ్డి 440 మార్కులకు 437 మార్కులు, సిఈసీలో 500 మార్కులకు గాను 437 ముజామిల్ మార్కులు సాధించారు. ఎంపీసీలో చందన 470 మార్కులకు గాను 462, పూజాశ్రీ 452, జేఎస్ అగర్వాల్ 452, బైపీసీలో నమీరా సుల్తానా 433, వైశాలి గౌడ్ 440 మార్కులకు గాను 433 మార్కులు, అభినేత్రి 431, సిఈసీలో తహ్రీన్ షేక్ 500 మార్కులకు గాను 476, సాయి ప్రియ 476, ఎంఈసీలో శ్రేయాకు 500 మార్కులకు 448, కమలేష్ చౌదరి 435, కృష్ణా పవర్ కు 413 మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో బైపీసీలో భవానీ 1000 మార్కులకు గాను 989, ఆర్తి 988, షేక్ నదీం 987, ఎంపీసీలో మానస 1000 మార్కులకు గాను 988, నవీన్ 985, శ్రావణి 982, సిఈసీలో అల్మాష్ నౌషీన్ 1000 మార్కులకు గాను 962, అబ్దుల్ రహీం 951, మదియా షర్మీన్ 948, ఎంఈసీలో జోయా ఖనం 1000 మార్కులకు గాను 937, మాన్సీ సరడా 894, అల్ఫియా ఫాతిమా 879 అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. అందుకు కృషి చేసిన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రిన్సిపాల్ నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫలితాలని వెల్లడించిన శుభ సందర్భంలో తాండూరు సిద్ధార్థ కళాశాల మా విద్యార్థులు ప్రపంచనాన్ని సృష్టించడం జరిగింది. ఈసారి ఫలితాలను చూసినట్టయితే ప్రధానంగా సిఈసీలో ఉన్నటువంటి అన్ని గ్రూపుల్లో ప్రధానంగా ఫస్ట్ ఇయర్లో ఎంపీసీలో 470 గాను 467, అదేవిధంగా బైపీసీలో 440 గాను 437 మార్కులు సాధించడం, సిఈసీలో 500 మార్కులకి 480, అదేవిధంగా ఎంఈసీలో 500కి 448 మార్కులు మా విద్యార్థి సాధించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా ఎంపీసీలో మా విద్యార్థులు మానస అనే అమ్మాయి 1000 మార్కులకు గాను 988, అదేవిధంగా భవానీ అనే అమ్మాయి బైపీసీలో 989, తర్వాత సిఈసీలో అల్మాస్ నౌసిన్ అనే అమ్మాయి 962, తర్వాత ఎంఈసీలో జోయా ఖన్నం 932. ఈ విధంగా అనేక మంది విద్యార్థులు అత్యధికమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. దీని వెనకాల పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం, కళాశాలలో ఉన్నటువంటి ఉపన్యాసాల యొక్క సహకారం, అందరి యొక్క పిల్లల యొక్క శ్రమ వల్ల కాలేజీ నడిపించేటువంటి ఏదైతే పిల్లలకి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ విధానం అనుకోండి, ఆ పిల్లల యొక్క స్టడీ అవర్స్ అనుకోండి, ఆ రకంగా కష్టపడడం వల్ల ఇలాంటి అత్యద్భుత ఫలితాలు అనేది సాధించడం అనేది జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ పిల్లలందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుతూ వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది ఇంకా బాగా ఉండాలని ఆ సిద్ధార్థ కళాశాల ప్రగాఢంగా ఆశిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తూ తాండూరులో ఉన్నటువంటి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్, విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో సుమారు 20 సంవత్సరాలుగా ఈ కళాశాల ముందుకు నడుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మార్కులు వచ్చే విధంగా పిల్లల పట్ల వాళ్ళకి మంచి క్రమశిక్షణ, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఒక పట్టుదలతో ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అనేక ఇవాళ విద్యార్థులు ఏదైతే ఉన్నారో హైదరాబాద్కు వెళ్ళి
కార్పొరేట్ ఎడ్యుకేషన్లో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించినా కూడా రానటువంటి మార్కులు, తక్కువ ఫీజుతో మిడిల్ క్లాసు పేరెంట్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి సంస్థ సిద్ధార్థ సంస్థ. కాబట్టి సిద్ధార్థ కళాశాల ఎప్పుడు కూడా సిద్ధార్థ పిల్లల వెనకాల ఉండి పిల్లలు నడిపించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడంలో సిద్ధార్థ ఎప్పుడు కూడా ముందుంటుంది. చరిత్ర సృష్టించడం కానీ, చరిత్ర తిరగరాయడం కానీ ఒక సిద్ధార్థకు మాత్రమే సాధ్యమని చెప్తూ, ప్రతి ఒక్క విద్యార్థి పైన వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టి ఆ పిల్లల్ని అనేది తయారు చేయడంలో ఉపన్యాసుల యొక్క లెక్చర్స్ యొక్క భూమిక చాలా కీలకమైనది. కాబట్టి అలాంటి శ్రద్ధ ఉపన్యాసకులు తీసుకోవడం వల్ల ఇలాంటి అత్యద్భుత మార్పులు అనేది సాధ్యమైనది తప్ప. కాబట్టి అలాంటి ఉపన్యాసకులని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో కాలేజీని నడపడం అనేది సిద్ధార్థ అనాదిగా చేస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేకంగా ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి మార్కులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మా విద్యార్థులు నిదా అమ్రీన్ సోహా అనేటువంటి అమ్మాయి 467 మార్కులు సాధించడం, 470కి ఓన్లీ 3 మార్కులు మాత్రమే తక్కువగా ఉండడం, మిగతా అన్ని సబ్జెక్ట్స్లో కూడా 100% మార్క్స్ రావడం. మ్యాథమెటిక్స్లో అయితే 75, ఫిజిక్స్ కెమిస్ట్రీలో 60, ఇంగ్లీష్లో కూడా అనేది 98, సెకండ్ లాంగ్వేజ్లో 99, అంటే ఓన్లీ ఇంగ్లీష్లో 2, సెకండ్ లాంగ్వేజ్లో 1 మార్కు, అంటే 3 మార్కులు మాత్రమే తగ్గడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. అదేవిధంగా వడపటి చందన్ అనేటువంటి అమ్మాయి 462, పూజశ్రీ అనేటువంటి అమ్మాయికి 452, తర్వాత జయేష్ అగ్రవాల్ అనే అబ్బాయికి 452. ఈ విధంగా ఎంపీసీలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా బైపీసీలో పటేల్ అర్చనారెడ్డి అనేటువంటి అమ్మాయికి 440 గాను 430 మార్కులు సాధించడం. తర్వాత నమ్రీనా సుల్తాన్ అనేటువంటి అమ్మాయి 433 అవుట్ ఆఫ్ 440. తర్వాత అభినేత్రి అనేటువంటి అమ్మాయికి 431, 440. ఈ విధంగా బైపీసీలో 437 అంటే స్టేట్ లెవెల్ మార్క్స్ ఇవి. వీరి గుణంగా ఓన్లీ 3 మార్కులు మాత్రమే తక్కువ ఉండడం 440కి అంత మామూలు విషయం కాదు. అన్ని ఆప్షన్స్ 100%. కాబట్టి ఇంగ్లీష్లో 98, సెకండ్ లాంగ్వేజ్లో 99 రావడం చాలా అరుదు. కాబట్టి ఇలాంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. సిఈసీలో అయితే మహమ్మద్ ముజామిల్ అనేటువంటి అబ్బాయి 500 గాను 480, తహరీన్ షేక్ అనేటువంటి అబ్బాయికి తర్వాత 476, తర్వాత సాయిపురి అనేటువంటి అమ్మాయికి 476. ఈ విధంగా సిఈసీలో మంచి ఫలితాలు అనేది రావడం జరిగింది. ఎంఈసీలో కూడా శ్రావ్య అనేటువంటి అమ్మాయికి 448 అవుట్ ఆఫ్ 500. తర్వాత మిగతా అనేక మంది విద్యార్థులు ఎంఈసీలో కూడా మంచి ఫలితాలు అనేది అందించడం జరిగింది. ఓవరాల్గా మొదటి సంవత్సరం తీసుకున్నా, రెండవ సంవత్సరం తీసుకున్నా కూడా అన్ని గ్రూపుల్లో అత్యధికమైన తాండూరులో ఉన్నటువంటి అన్ని కళాశాలలతో అత్యధిక మార్కులు సాధించడం. అదేవిధంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాను కూడా చూసుకున్నట్లయితే అన్ని కళాశాలలతో ధీటుగా మా కళాశాల కూడా ఫలితాలు రావడం చాలా ఆనందం, చాలా సంతోషం. కాబట్టి మరొకసారి మా ఉపన్యాసకులకి, తర్వాత మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని ప్రోత్సహించి మా కళాశాలకు పంపించినటువంటి పేరెంట్స్కి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, పిల్లలందరికీ కూడా ఆశీర్వాదాలు, శుభాభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బుధవారం విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో తాండూరు భాష్యం కళాశాల సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించారని, మొదటి సంవత్సరం ఎంపీసీలో ఆర్ కీర్తన 470 మార్కులకు 464, ఎస్ఎస్సీలో 8.0 జీపీఏ సాధించారని, ఈ శ్రవ్య 463, ఆర్ వర్ష 462, రక్షిత 461, బి ఆర్తి 461, బైపీసీలో నందిని 425, అస్మాత్ 420, సిఈసీలో చేతన్ కుమార్ 500 మార్కులకు గాను 461, ఆస్థా ఉపాధ్యాయ 500 మార్కులకు 458, ఎంఈసీ గ్రూప్ లో హర్షిత 500 మార్కులకు గాను 434, నందిని 500 మార్కులకు గాను 430. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీలో 1000 మార్కులకు గాను 986 పటేల్ భాగ్యశ్రీ, ఎం శవంతి 979, సాయి స్ఫూర్తి 968, హరీష్
సతీష్ 958, మాధురి 957, సిఈసిలో టి సౌమ్య 967, దీపక్ 921 ఇలాంటి ఎన్నో అద్భుత ఫలితాలు సాధించి కాలేజ్ టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం అలాగే అన్ని గ్రూపుల్లో సుమారు 80% ఉత్తీర్ణత సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉందని, ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అనురాధ, ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి, అధ్యాపకులు వెంకటరెడ్డి, మల్లికార్జున్, గోవర్ధన్, నరేష్, సుప్రజ, మధురిమ, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. From CC, I got 461 out of 500. My Sara support mission, my conversation sir, Govardhan sir, Purima. Thank you. Good afternoon to all. Myself Soumya. I am from 6th second year. I got 67 marks. By the encouragement of our teachers and sirs, I got these marks. I am very thankful to all the college for supporting me. My HSC is completed in Frontline School and now I am joined in Basham Junior College. I got 463 out of 470. I am very thankful to all the respected teachers. Thank you. Good afternoon, everyone. Myself Bhagyashree. I am from FBC second year. By support of my teachers and sirs, I have completed my second year with 986 marks out of 1000 marks. In first year I have got 462 marks and in second year 464. I have got 462 marks with the support of the teachers and sirs, and they have supported me a lot in getting this marks. So I would like to thank my sirs and teachers. Myself, good friends and and I joined Basham College. And after joining Basham College, the staff, respected teachers and all the stars encouraged me and supported me there, and they explain the concepts very better than any other teachers, and I expect that no other teacher would teach like this, and I'm thankful to all my respected subject teachers for concepts and making the students better, and they are not only explaining the topics but they also help us to select the better future, and I'm thankful to all the teachers, and I got 460 marks out of 470. Myself and Nandini from YPC first year. నాకు 425 మార్క్స్ వచ్చినాయి 440కి. యాక్చువల్లీ నాకు 10th క్లాస్లో 8.5 వచ్చినాయి. ఎందుకు భాష్యం జాయిన్ అయిన తర్వాతనే మా బాటనీ మ్యామ్ చౌదరి సార్ ఎంకరేజ్మెంట్ ద్వారానే నాకు ఇప్పుడు 425 వచ్చినాయంటే సార్ వాళ్ళు నాకు ఎంకరేజ్ చేసారు కాబట్టి ఇప్పుడు వచ్చినాయి. థ్యాంక్ యూ. Good afternoon to all. Myself Keertana. I got 464 marks MPC first year. నాకు 10th లో 8.0 వచ్చినాయి. చాలా డిసప్పాయింట్ అయినా. ఈ భాష్యం కాలేజ్లో జాయిన్ అయ్యా. టీచర్ వాళ్ళు, ఫ్యాకల్టీ, కరెస్పాండెంట్ సార్, ప్రిన్సిపల్ సార్, మ్యాథ్స్ సార్, మ్యాథ్స్ సార్ చాలా ఎంకరేజ్ చేశారు. ఈ మార్క్స్ ఈరోజు విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో మా భాష్యం కళాశాల యొక్క పరంపర కొనసాగింది. తాండూరులో సాధారణ విద్యార్థులతోని అసాధారణ ఫలితాలు సాధించడం మళ్ళొకసారి మేము నిరూపించడం జరిగింది. అందులో భాగంగానే విడుదలైన ఫస్ట్ ఇయర్ ఫలితాలలో ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే ఎంపీసీలో 470కి 460 మార్క్స్ తెచ్చుకున్నటువంటి ఆర్ కీర్తన 10th క్లాస్లో ఆమెకు 8.0 గ్రేడ్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత అదే ఎంపీసీలో 463 మార్క్స్ 470కి తెచ్చుకున్నటువంటి విద్యార్థిని ఎవరైతే ఉన్నారో శ్రావ్య, ఆమెకు 10th క్లాస్లో 9.3 రావడం జరిగింది. తర్వాత అదే ఎంపీసీలో 462 మార్క్స్ తెచ్చుకున్నటువంటి ఆర్ వర్ష ఎవరైతే ఉన్నారో ఆమెకు 10th క్లాస్లో 8.5 గ్రేడ్ పాయింట్స్ రావడం జరిగింది. తర్వాత ఆర్తి ఎవరైతే 461 ఉన్నారో, తర్వాత రక్షిత ఎవరైతే 461 ఉన్నారో వాళ్ళకు 10th క్లాస్లో గ్రేడ్ పాయింట్స్ ఓన్లీ 8.0 గ్రేడ్ పాయింట్స్ మాత్రం రావడం జరిగింది. తర్వాత బైపీసీ విషయానికి వస్తే, ఫస్ట్ ఇయర్ బైపీసీ విషయానికి వస్తే, ఫస్ట్ ఇయర్ బైపీసీలో పి నందిని 425 మార్క్స్ 440 మార్క్స్కి తెచ్చుకోవడం జరిగింది. ఈమెకు 10th క్లాస్లో 8.5 గ్రేడ్ పాయింట్స్ మాత్రమే రావడం జరిగింది. ఆ తర్వాత 440 మార్క్స్కు 420 మార్క్స్ వచ్చినటువంటి ఎవరైతే ఆస్మా తమ్కి ఉన్నారో ఆమెకు 10th క్లాస్లో 8.5 గ్రేడ్ పాయింట్స్ మాత్రమే రావడం జరిగింది.
తర్వాత సిఈసి విషయానికి వస్తే సిఈసిలో ఎవరికైతే 461 మార్క్స్ వచ్చినాయో 500కు చేతన్ కుమార్, ఈ అబ్బాయికి 10th క్లాస్లో కేవలం 7.7 గ్రేడ్ పాయింట్స్ మాత్రమే రావడం జరిగింది. ఇట్లా మాకు వాస్తవంగా కూడా సాధారణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్లో తక్కువ గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసాధారణ విద్యార్థులుగా అసాధారణ ఫలితాలు తీసుకురావడం జరిగింది. దానికి మాకు మా అధ్యాపకుల యొక్క సహకారం, పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం, నిరంతరం మా విద్యార్థుల వెనుక ఉండి వాళ్ళు నడిపించినటువంటి అధ్యాపకులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, వీళ్ళందరితోనే మాకు ఈ ఫలితాలు సాధ్యమైనవి. ప్రతిసారి కూడా ఇదే రకమైన అనితర సాధ్య ఫలితాలు మాకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పాస్ పర్సంటేజ్ విషయానికి వస్తే కూడా ప్రతి గ్రూప్లో మాకు పాస్ పర్సంటేజ్ సుమారు 80% కూడా పాస్ పర్సంటేజ్ మాకు రావడం జరిగింది. అందుకనే ఏదైతే విద్యార్థుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందిస్తూ వాళ్ళని కాంపిటేటివ్ స్పిరిట్తో కాంపిటేటివ్ వరల్డ్కి తట్టుకునే విధంగా మేము తయారు చేస్తూ ఉన్నాం. సెకండ్ ఇయర్ ఫలితాలు తీసుకున్నా కూడా సెకండ్ ఇయర్ ఫలితాలలో కూడా ఎంపీసీలో మాకు 986 అవుట్ ఆఫ్ 1000 రావడం జరిగింది ఎంపీసీలో. తర్వాత 979, తర్వాత 965, 950, 940 ఈ మార్క్స్ ఎంపీసీలో రావడం జరిగింది. తర్వాత బైపీసీలో మాకు 968 సైన్స్ కొట్టి టాపర్ రావడం జరిగింది. ఆ తర్వాత మాకు 957, 956, 950, 940, 920. ఆ తర్వాత సిఈసీలో 967 మార్క్స్ సౌమ్యకు రావడం జరిగింది. ఆ తర్వాత 950 మార్క్స్, 940 మార్క్స్ కూడా రావడం జరిగింది. ఏ ఫస్ట్ ఇయర్ తీసుకున్నా, సెకండ్ ఇయర్ తీసుకున్నా, ఎక్కడైనా కూడా మాకు వాస్తవంగా కూడా సాధారణ విద్యార్థులు వచ్చే అసాధారణ ఫలితాలు కూడా మాకు రావడం జరిగింది. నిజంగా కూడా ప్రతి సంవత్సరం కూడా మా ఫలితాలు అనేవి చాలా మెరుగ్గా వస్తూ ఉన్నాయి. తాండూరు ప్రాంతంలో ఎవరైతే సాధారణ విద్యార్థులు ఉన్నారో వాళ్ళని అనితర సాధ్య విద్యార్థులుగా మేము తయారు చేస్తా ఉన్నాం. ఆ విద్యార్థుల్ని కాంపిటేటివ్ పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఎంసెట్ కావచ్చు, ఐఐటీ కావచ్చు, నీట్ కావచ్చు, వాటికి తట్టుకునే విధంగా కూడా మేము తయారు చేస్తా ఉన్నాం. ఈసారి నుంచి ఖచ్చితంగా కూడా ఐఐటీ కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, వాటికి ప్రత్యేక కోచింగ్ ఇచ్చి మా విద్యార్థుల్ని అవి క్లియర్ చేయడానికి సన్నద్ధం చేస్తా ఉన్నాం. దీనికి మాకు పేరెంట్స్ నుంచి కూడా సహకారం కావాలి, అట్లే మాకు తాండూరు ప్రాంత ప్రజల నుంచి కూడా మాకు సహకారం కావాలి. ఖచ్చితంగా ఈ విజయానికి కారణమైన ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, తర్వాత ఎవరైతే శ్రేయోభిలాషులు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఎవరికైతే విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినాయో, ఎవరికైతే విద్యార్థులకు అనుకున్న దానికన్నా తక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళు ఏమాత్రం కూడా డిప్రెస్ కాకుండా, ఏమాత్రం కూడా బాధపడకుండా, ఎందుకంటే ఎక్కువ వస్తే పొందుకోకుండా, తక్కువ వస్తే కుంగకుండా కూడా ఏమాత్రం బాధపడకుండా వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఎందుకు దానిపైన వాళ్ళు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుంది, తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే మీరు అనుకున్న దానికన్నా ఒకవేళ తక్కువ వచ్చినాయి అనుకుంటే ఈ ఫలితాల ప్రభావం అనేది వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే వితిన్ 20 డేస్లోనే మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంది, నీట్ ఎగ్జామినేషన్ ఉంది, వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫలితాల ప్రభావం వాటిపైన పడకుండా చూసుకోవాలి. కాంపిటేటివ్ స్పీడ్తోని ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మెరుగైన ప్రదర్శన మీరు చూపించి మీ లక్ష్యాన్ని చేరే విధంగా మీరు తయారు కావాలని చెప్పి తాండూరు ప్రాంత పేరెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఏదైతే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నానికి మీరు సహకరించండి, మీ విద్యార్థుల్ని మాకు అప్పగించండి, విజేతలుగా మీకు అప్పచెప్తాం తాండూరు భాషం కళాశాల. ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో ఉత్తీర్ణత సాధించని మరియు ఇతర విషయాల్లో ఎవరు ఆందోళనకు గురి కారాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్ కోరారు. పిల్లలను ఇతర విద్యార్థులతో పోల్చరాదని, మానసిక ఒత్తిడికి గురి కాకుండా చూడాలని, అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14416 ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇప్పించాలని డాక్టర్ పల్వన్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఎంపీగా రంజిత్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అనేక స్కాముల్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులే బయట పెట్టారని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ, నీతి నిజాయితీతో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డిని ప్రజలు ఆదరిస్తున్నారని, ఆయనను సుమారు 3 లక్షల మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో విషయాల్లో పార్లమెంట్ లో ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పుడు మాట్లాడారని గుర్తు చేశారు. అందుకే కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రమేష్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలి శివకుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, భద్రేశ్వర్, జిల్లా అధికార ప్రతినిధి జంటుపల్లి వెంకట్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం, తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయకుడిగా, నీతివంతమైనటువంటి వ్యక్తిగా, న్యాయబద్ధంగా ఉంటూ నేను సైతం ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలనేటటువంటి దృక్పథం చేత ముందుకు వస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం. ఇవాళ ఆ నేపథ్యంలోనే జనాలంతా కూడా
కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తామనేటటువంటి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒకవైపు నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో భారతీయ జనతా పార్టీ మరోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కనబడుతూ ఉన్నాయి. ఒక నీతివంతమైన సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూ అభివృద్ధి పథం వైపు పరుగులెత్తుతున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశం యొక్క ఔన్నత్యం కావచ్చు, ఎకానమీ సిస్టమ్ కావచ్చు, ఈ దేశంలో స్వయం ఉపాధి కల్పన కావచ్చు, ఈ దేశంలో సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి అనేక సామాజిక అంశాల పట్ల అవగాహన విషయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ ద్వారా సాంకేతికపరమైనటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందిస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇన్నేళ్ల పరిపాలన లోపల ఇక్కడ ఒక చిన్న అవినీతి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం పాటు ఈ దేశంలో అధికారంలో ఉండి అన్ని రంగాల్లో కూడా అవినీతి చేసి అనేక స్కామ్లు చేసి ఈరోజు దేశాన్ని అభివృద్ధికి దూరంగా నెట్టివేసిన సందర్భం చూసినాం. ఇక ఈ ప్రాంతానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా నిలబడడానికి ఎవరు సాహసం చేయకపోగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఢీకొని భారతీయ జనతా పార్టీని ఢీకొని ఎదురొట్టి గెలిచే పరిస్థితులు లేవని చెప్పేసి 2-3 వ్యక్తులు తయారైనా కూడా వెనుకం చేస్తే గతంలో టీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత అనేక అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనం చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్పష్టంగా అత్యంత అవినీతిపరుడు రంజిత్ రెడ్డి ఎంపీ. ఇక్కడ ఉన్నటువంటి షేక్పేట్లో ఒక ప్రభుత్వ భూమి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక హనుమాన్ దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి అనేక రకాల దుర్ఘటనలకు పాల్పడినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా కోడిగుడ్ల స్కామ్, మక్కకు సంబంధించినటువంటి స్కామ్. కోడిగుడ్లు ఉండాల్సినటువంటి పరిమాణంలో లేకుండా ఆ సైజు ఉండాల్సిన దానికంటే తక్కువ సైజులో పెట్టి మోసం చేసినటువంటి పరిస్థితిని అందరూ చాలా స్పష్టంగా అన్ని రకాలుగా విన్నాం. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఢీకొనేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎవ్వరు కూడా కనీసం ఆయనని స్వాగతించే పరిస్థితి లేదు. మొన్న తాండూరు నియోజకవర్గం చూసినాం, బషీరాబాద్లో కావచ్చు, పెద్దెమ్మలు కావచ్చు, ఎక్కడ పోతే అక్కడ ప్రజల నిరసన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయనని స్వాగతించలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయనని గ్రామాల నుంచి తరిమేస్తున్నారు. సామాన్య ప్రజలు అసలు రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రాంతంలో కనీసం ఎప్పుడు కూడా చూడలేదు. రంజిత్ రెడ్డి అనే వ్యక్తి అక్కడక్కడ పేరు విన్నాం తప్ప, అది కూడా ఈ మధ్య స్కాములు చేసిండని, దొంగతనాలు చేసిండని, లేకుంటే దాడులు చేసిండని, దుర్మార్గాలు చేసిండనేటటువంటి మాటల ద్వారా రంజిత్ రెడ్డి పేరు విన్నాం తప్ప ఎక్కడ కూడా రంజిత్ రెడ్డి ఫలానా ఎంపీగా ఈ ప్రాంతానికి ఏమైనా ఉపయోగపడ్డా అంటే గత ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఆయన పరిమితి ఏదైతుందో పార్లమెంటు మెంబర్గా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు. ఇకపోతే ఈ ప్రాంత సమస్యల మీద కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నాపరాతి విషయం, జిఎస్టీకి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతంలో తయారవుతున్నటువంటి చెప్పుల పరిశ్రమ గురించి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైవేల విషయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హైవేలన్నీ కూడా నిర్మాణంలో చాలా స్పష్టంగా ఆయన ప్రయత్నం చేసి ఇప్పుడు ఏర్పడినటువంటి మనకైతే లింక్ హైవే ఉంది, భూత్పూర్ నుండి ఇక్కడ మన్నెకెళ్ళి వరకు ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి హైవే కావచ్చు, ఇట్లా దేశవ్యాప్తంగా ఒకవైపు అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి అభివృద్ధిని కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తే ఖచ్చితంగా మనం చూస్తాం. అలాంటి వ్యక్తి వస్తే ఒక నీతివంతమైనటువంటి ఎలాంటి అవినీతి లేకుండా
ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన కొనసాగించడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి మేజర్గా యువతని ఈరోజు కొనుగోలు చేసి గెలుస్తామనేటటువంటి ధీమాతో ఈరోజు అక్కడక్కడ మాటలు వింటున్నాయి తప్ప ఎక్కడ కూడా మీరు చేసినటువంటి నిజాయితీ కానీ మీరు చేసినటువంటి సేవలు కానీ ప్రజల మధ్య చర్చించేటటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు తెలియాల్సినటువంటి ఆ ప్రజలకు కనీసం మొహం చూపెట్టేటటువంటి పరిస్థితులను కూడా ఈరోజు అందించడం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు పార్టీగా మీరు దేశానికి సమాజానికి ఏమి చేయకపోగా ఇక్కడ ప్రధానంగా కేవలం మైనార్టీ ఓట్లతో గెలుస్తా అని చెప్పేసి మైనార్టీల దగ్గర పోతున్నారు తప్ప మెజార్టీ హిందువులను పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు రంజిత్ రెడ్డి లేడు. ఈరోజు వేషధారణ మారుస్తున్నాడు, బొట్టు తీసేస్తున్నారు, టోపీలు పెడుతున్నారు, అనేక రకాలైనటువంటి వేషాలు మారుస్తున్నాడు. కానీ ఈరోజు ముస్లింలకు కూడా మోసం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఖచ్చితంగా మొన్న ఉగాది జరిగితే ఉగాదికి కనీసం పట్టుమని 10 ఇండ్లు కాదు ఒక ఇంటికి కూడా ఒక హిందువును కూడా ఈరోజు కనీసం ఉగాది శుభాకాంక్షలు కూడా చెప్పలేకుండా రంజాన్కు మాత్రం ఈరోజు రకరకాలుగా తయారై ఈరోజు వాళ్ళ ఇళ్లలో కూర్చొని దావత్లు ఇచ్చి విధులు ఇచ్చినటువంటి పరిస్థితి రంజిత్ రెడ్డి గారు. కాబట్టి హిందువులారా గమనించండి. అదేవిధంగా ఓట్ల రాజకీయం చేత మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ముస్లింలను కూడా చేస్తూ ఉన్నాడు. మైనార్టీలను మోసం చేసి వాళ్ళని ఓట్లు దండుకోవాలని పరిస్థితి చూస్తున్నాడు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ సరైన పార్టీ అని చెప్పేసి మైనార్టీ ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న కూడా చూసినాం, బషీరాబాద్ నుంచి తాండూరులో కూడా మెజారిటీతో 3వసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మాకు విశ్వాసం ఉన్నది. ఈ ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి మిత్రులు గారు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సావు శ్రీలత గారు, కార్యదర్శి బంటారం భద్రేశ్వర గారు, జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్ గారు, పట్టణ అధ్యక్షులు మల్లేష్ గారు, నగర్ మీకు వచ్చే ఎన్నికల్లో మేమందరం కలిసి ఖచ్చితంగా ఏకతాటి పైన ఇంకా ఎక్కడెక్కడైతే లొసుగులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధిగమించుకుంటూ, అంటే టీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఎక్కడైతే లొసుగులు ఉన్నాయో వాళ్ళు కూడా మాకు వాళ్ళ యొక్క లొసుగులు మాకు చెప్పడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మేము ఏ విధంగా గెయిన్ చేసుకోవాలనే విషయంలో పార్టీ నాయకులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చాలామంది ఇంకా బీజేపీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారు. కౌన్సిలర్లు కానివ్వండి, ఎంపీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, చాలామంది మళ్ళీ మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. వాటికి కొంచెం ఆశించి అడుగులు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి మంచి మెజారిటీ ఉంటే విశ్వేశ్వర రెడ్డి గారు గెలుస్తారని మేము విశ్వాసంతో ఉన్నాం. బషీరాబాద్ మండల పరిధిలో ఘోరం చోటు చేసుకుంది. రైల్వే పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం లభించింది. వివరాల్లోకి వెళితే బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, నవంగి పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ అన్న కొడుకు అమర్ ప్రసాద్ అలియాస్ బబ్లు ప్రసాద్ అని గుర్తించారు. బుధవారం ఉదయం బషీరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రైలు వెళ్లే పట్టాలపై బబ్లు ప్రసాద్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటన ఎంపీపీ కుటుంబంలో విషాదం నింపింది. వారం తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్లాలా ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హబీబ్లాలా మాట్లాడుతూ బీజేపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు తగ్గుతాయని, అందుబాటులోకి వస్తాయని, అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రచారంలో ఓటర్లను కోరారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను హబీబ్ కోరారు. जैसे कि गैस 500 रुपये, 200 रुपये, 200 यूनिट करंट फ्री, 4000 रुपये पेंशन, ये जो भी गारंटीज है ये सब जो है ना वाइट राशन कार्ड वालों को ज़्यादा एप्लीकेबल है. इसी ज़िम्मन में हम डोर टू डोर जाकर सबको समझाए हैं. और एक बात यही कहना है कि बीजेपी को अगर जिताएंगे तो टोटली जो है ना कोई काम करने वाला नहीं रहेगा एरिया में, क्योंकि यहाँ पर कोई एक ना वर्कर है, ना कोई जिम्मेदार आदमी है, ना कोई यहाँ पर उनका कोई एक जो कारकुन है जो काम करने वाला कोई नहीं है यहाँ पर. तो मैं ये गुल्लाचूर की आवाम से सभी से रिक्वेस्ट कर रहा हूँ, हिंदू मुस्लिम सिख ईसाई सभी लोगों से, कि आने वाले दिनों में कांग्रेस को जिताएं, कांग्रेस का हाथ मजबूत करें, क्योंकि गरीबों के साथ सिर्फ और सिर्फ एक ही पार्टी कांग्रेस पार्टी है. जय हिंद, जय कांग्रेस.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable